అస్సలాముఅలైకుం వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను వాము బజ్జీను అండ్ పొటాటో బజ్జీస్ వేస్తున్నానండి. అది ఎలాగో చూసేయండి. ఇప్పుడు నేను ఈ వాము ఆకులు ఇక్కడ మా ఇంటి బయటేనండి. ఈ చెట్టు ఇంటి బయటే ఉందండి. చూశారు కదా, మొన్న చూపించాను. ఈ ఆకులు కోసుకొని కడిగేసుకున్నానండి. ఇంకా 5-6 తీసుకున్నాను. ఈ పొటాటోస్ కూడా వాటర్తో కడుక్కున్నానండి. కడుక్కొని ఇలా చిప్స్ లాగా కోసేసుకుంటున్నాను. ఒక వాటర్ వేసి బౌల్లో చిప్స్ అనేది దాంట్లో వేసుకోవాలండి. నల్లబడకుండా ఉంటాయి కొద్దిగా ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే. ఇలా ఒకటొకటి ఇలా కోసేసుకొని నీటిలో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ శనగపిండి 1 కేజీ శనగపిండి అండి. ఇది నేను దీంట్లో కొద్దిగా తీసుకుంటున్నాను. ఇలా కొద్దిగా తీసుకొని కొద్దిగా కారము, ఉప్పు, వాము కొద్దిగా వేసుకొని నీళ్ళు వేసుకొని తిక్కగా ఉండాలండి. అంత మరీ పల్సగా కలుపుకోకూడదు, రాదు. మరి ఇలా తిక్కగా ఉండాలండి. అది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తే చాలా బాగుంటాయండి, టేస్టీగా ఉంటాయి. కొద్ది వాము వేస్తున్నాను, చూసారు కదా. కొద్దిగా కారం ఎక్కువ వేయకుండా కొద్దిగా వేస్తున్నానండి. పిల్లలు తింటారని, చిన్నపిల్లలు ఉన్నారుగా. అసలు మా అబ్బాయి నిద్ర నుంచి లెగిసేసి చూసేసి ఇంకా అని గోల చేశాడు. ఇంకా టేస్టీగా తిన్నాడండి మా అబ్బాయి. ఇలా కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా దీంట్లో ఇందాక వేయలేదని నీళ్ళల్లో వేసేసాను కదా ఈ చిప్స్. కొద్దిగా ఉప్పు యాడ్ చేశానండి నల్లబడకుండా. కైకి మారతా హేదు. మా పిల్లలు ఒక్క చోట అసలు మా పెద్ద పిల్లోడైతే కొడుతూనే ఉంటాడండి. మా పిల్లకి ఒక్క చోట కూడా అసలు కూర్చోడు, అసలు కొడుతూనే ఉంటాడు. ఆడుకున్నప్పుడు ఆడుకుంటాడు పిల్లతో, ఇంకా కొట్టడం అనేది స్టార్ట్ చేసేస్తాడు. ఎందుకు కొడతాడో ఏమో అసలు తెలియదు. ఏడుస్తుంది మా పాప. ఇలా కలుపుకోవాలండి. చిన్నపిల్లలు ఇద్దరు చెల్లికి ఎందుకు కొట్టాలి అని ఉండదండి. చిన్నపిల్లే కదా, ఇంకా కొడుతూనే ఉంటాడు, అసలు నెట్టేస్తాడు. అబ్బోబ్బో. ఇలా కలుపుకొని పెట్టేసుకున్నాం కదండి. మా అమ్మ ఏడుస్తుంది కొట్టాడని. ఇలా కలిపేసుకున్నాం కదండి. ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. ఇలా వేసుకొని కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. పొటాటో చిప్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ని కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వామాకు బజ్జీలు కూడా వేస్తున్నానండి. చూడండి ఎలా ఉబ్బుతున్నాయో.
మైచు అమ్మ నువ్వేనా వండుతున్నది అంటుంది మా అమ్మాయి చూసి, ఫోన్లో చూసి నువ్వేనమ్మా వండుతుంది అంటుంది మా అమ్మాయి. మా అమ్మాయి ఎంత తెలివితేటలు ఉన్నాయనుకుంటున్నారు. అసలు రెండు సంవత్సరాలు నిండినాయండి, 3వ సంవత్సరం వచ్చింది మా అమ్మాయికి. అసలు ఎన్ని మాటలు చెప్పిద్దు, మామూలు మాటలు రాదు మా పిల్లకి. ఎన్ని చలాకీగా ఉంటుంది, ఎన్ని మాటలు మాట్లాడిద్దు. మా అమ్మాయి వయసు ఉన్నంత అప్పుడులో మా అబ్బాయికి ఇన్ని మాటలు రాలేదు. ఎంతైనా అమ్మాయిలు ఫాస్ట్ అండి. అబ్బాయిలకి తొందరగా నడక రాదు, మాటలు రావు తొందరకి. మగపిల్లోడికి అయితే చూసేసారు కదా, అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో సాస్ వేసుకొని టమాటా సాస్ వేసి ఇలా నంచుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అబ్బో టీకే అచ్చా పక్కా తినలే, మళ్ళీ తింటాను అంటుందండి మా అమ్మాయి. ఇలా వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.